ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడియర్స్. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 6:20 అవుతుంది. వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ ఇంకా పిల్లలకి వచ్చేసి నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ చేశాను. క్లిప్ కూడా షూట్ చేశాను, అది కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇంట్రో ఇస్తున్నాను. ఇంకా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేసేయకుండా చూడండి. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 3:30 అవుతుంది. ఇంకా నాకు ఈవినింగ్ కూడా టీ అలవాటు కదా, టీ పెట్టుకుని తాగేస్తున్నాను. తర్వాత వర్క్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నాకు మార్నింగ్ ఈవినింగ్ టీ అయితే కన్ఫామ్గా నాకు టీ ఉండాలి. హాయ్ అండి, మార్నింగ్ వచ్చేసి అది నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. మార్నింగే అన్నీ కూడా 11:30 ఆ టైంకి పిండి అది మార్నింగే కలిపేసుకున్నాను. కర్రీకి అన్నీ కూడా మార్నింగే, ఆఫ్టర్నూన్ అలా టైంలో అన్నీ రెడీ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ తొందరగా వచ్చేస్తా అన్నారు కాబట్టి 4:30కి నేను రెడీ చేసుకున్నాను. అలా టైంలో ఇంకా వచ్చేసి ఫ్రెష్ అయ్యి తినేస్తారు. అందుకనేసి నేను ఇది ఈవినింగ్ కంటిన్యూషన్, ఇది నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా చపాతీ చేసేస్తున్నాను. ఒక పక్క వచ్చేసి కర్రీ చూసారు కదా, ఇంకా వాటర్ గానే ఉంది. వాళ్ళు వచ్చేసారు, ఆ టైంకి అవ్వలేదు. ఇంకా పెట్టేయమంటే ఇంక నేను అలానే పెట్టేశాను. ఇంకేం చేస్తాం, ఇంకా ఇంకా దగ్గరికి అవ్వాలి. అలాగే ఆలు కూడా ఇంకా కుక్ అవ్వాలి. కానీ అలా మార్నింగ్ నుంచి ఆకలితో ఉండడం వల్ల ఇంకా తినేసారు అలాగే. ఇంకా మనకి కుకింగ్ కంప్లీట్ అయిందంటే ఇంక మెయిన్ టాస్క్ వచ్చేసి ఇంకా క్లీనింగ్. దాంతో ఇంకా చపాతీ ఒకటి నేను కౌంటర్ టాప్తో చేస్తాను కాబట్టి కౌంటర్ టాప్ మీదనే ఒక పక్క చేస్తూ ఒక పక్క అవి కాల్చుకుంటూ చపాతీలు ఉంటాను కాబట్టి ఇంక మరీ జిడ్డు దారుణంగా ఉంటుంది. ఇంకైనా సరే మొత్తం అంతా సోప్తో క్లీన్ చేసుకున్నాను. ఇంక పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఆ లంచ్ బాక్సులు అవి మొత్తం అన్ని ఒకసారి క్లీన్ చేసుకున్నాను. 5:30 అయినట్టుంది. నేను 4కి స్టార్ట్ చేస్తే 5:30 అయింది. అది నేను మార్నింగ్ పిండి కలిపి పెట్టుకుని కర్రీకి అంతా రెడీ చేసుకుంటేను ఇంకా ఓన్లీ కుక్ చేయడానికి నాకు 1.5 అవర్ పట్టింది. ఇంకా బట్టలు అవి ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా మంచం మీద వేసేసుకొని వాళ్ళు ఏదో ఒకడైతే చిన్నోడైతే వర్క్ చేసుకుంటున్నాడు, పెద్దోడైతే ఏదో ఫ్యాక్ట్స్ ఏవో పెట్టుకుంటే అవి చూస్తూ కూడా నేను ఐరన్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్కి ఎలాగో చపాతీ చేసేసాను, ఇంకా అందరికీ కూడా చేశాను. ఆలు కర్రీ చేశాను కాబట్టి ఇంకా వంట గదిలో ఇంకా పని ఏం లేదు. పాలు వస్తే అవి కాచుకుని తోడు పెట్టుకోవడమే. ఇంక ఈలోపు టీవీ చూస్తూ కూడా బట్టలు అనేవి ఐరన్ చేసుకున్నాను. ఇవి కూడా మెల్లిగా చేసుకుంటాను, ఎందుకంటే టీవీ చూసుకుంటూ బ్యాక్ పెయిన్ వస్తుందండి. కొద్దిగా ఆగి ఆగి చేయడం వల్ల నాకు మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. ఇంకా మొత్తం అన్నీ కూడా ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేచి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి పాలు అవి స్టవ్ మీద పెట్టేసి ఈలోపు మళ్ళీ తర్వాత ఇవి సర్దుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతున్నట్టుంది. ఇంక ఇవి సర్దేసుకుంటే ఇంకా బట్టలు సర్దడం కూడా అయిపోయినట్టే. ఇంకా వీళ్ళు హోంవర్క్ చేసుకున్నారంటే ఇంక బుక్స్ అక్కడే వదిలేస్తాడు. వాడు ఎక్కడికో మళ్ళీ బయటకు వెళ్ళి ఆడుకుంటున్నట్టున్నాడు. ఇంకా నేను ఇవి అడ్డుగా ఉన్నాయి కదా అనేసి ఇంకా తీసి ఎక్కడక్కడ పెడుతున్నాను బుక్స్. అలాగే నేను ఐరన్ చేశాను కదా, ఐరన్ బాక్స్ ఒక 15 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత దాని ప్లేస్ దాన్ని పంపించి బుక్స్, అలాగే వీళ్ళ ఐడెంటి కార్డ్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి పెన్ హోల్డర్స్లో పెట్టి ఆ క్లాత్ అది వాటర్ బాటిల్స్ రాగానే అవన్నీ కూడా ఇంక చిందరబందరగా చేస్తారు. చూసారు, మూత కనబడుతుంది, ఆ బాటిల్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. ఈ లోపల వెతుక్కుని దాని దగ్గర సెట్ చేసుకొని ఈ ఐరన్ బాక్స్ సెట్ అలా మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ అన్ని సర్దడం, మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత హోంవర్క్లు చేసుకున్న తర్వాత వాళ్ళు టిఫిన్ డిన్నర్ ఏదో తిన్న తర్వాత అలా సర్దుకుంటూనే ఉండాలి. ఇంకా ఈ వర్క్ అయితే ఇంకా రొటీన్ వర్క్ అని చెప్పొచ్చు. సర్దుకోవడం, వాళ్ళు బయటపడేయడం, మనం సర్దుకోవడం అంతే. ఇంకా వాళ్ళైతే టీవీ చూస్తున్నారు, నేనైతే
ఎక్కడక్కడ ఉంటే మనకి అసలు బ్రెయిన్ పని చేయదు కదా, కొంచెం ఎక్కడక్కడ సర్దుకుని అవేవో సిరప్లు అయిపోయినవి, అలాగే ఫ్రూటీ బాటిల్స్, అలాగే నేను జడ వేసుకుంటే నేను కూడా అవి బయట పెడతాను. అది కూడా నేను ఇప్పుడే సర్దుకుంటున్నాను. ఇంకా పాలైతే కాచేసుకున్నాను. ఇంకా నేను మొత్తం ఇవన్నీ చపాతీ చేసిన తర్వాత క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే పాలు కాచేసుకున్నాను. ఇవి చల్లారితే తోడు పెట్టేసుకోవడం. ఇప్పుడు నేనైతే టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు నేను చపాతీ అందరూ తినేసారు, నేను కూడా తినేస్తే ఇంకా ఈరోజైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సీరియల్ చూసుకుంటూ తినేయటమే. చపాతీ రోజునైతే అవి చేయడం టైం ఎక్కువ పడుతుంది, కానీ ఆ తర్వాత అయితే టైం తొందరగా చేస్తాం కాబట్టి పెద్ద పని ఉండదు. అదే దోశలు అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేయాలి. ఇవైతే అన్ని ఒకసారి చేసుకుని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఎవరికి కావాలితే వాళ్ళకి పెట్టేయచ్చు. అదే దోశ అటువంటి అయితే వేడివేడిగా వేస్తేనే బాగుంటాయి కాబట్టి నాకు అదే ఎక్కువ పనిలో ఉంటుంది. చపాతీకి ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అన్ని రెడీగా ఉంటే మనం ఫాస్ట్గానే చేసేయచ్చు చపాతీ కూడా. ఇంకా నేనైతే టీవీ చూస్తూ తినేస్తున్నాను. టైం అయితే 8 అవుతున్నట్టుంది. నేను తిని ప్లేట్ తెచ్చుకునే లోపే ఒక పక్క మా లూసి, ఒక పక్క మా రూబీ చూసారు కదా, వాటికి పెట్టిన తర్వాతే అప్పుడు మేము తినాలి. ఫస్ట్ అవి తినేయాలి. ఫస్ట్ చూసారు కదా, మనం ఒక పీస్ నోట్లో పెట్టుకునేటప్పుడు అవి 2 పీసులు తింటే ఫస్ట్ అవి తినేసిన తర్వాత వాటికి పెట్టేసి ఈలోపు నేను కూడా తినేస్తాను. నేనైతే ఇంకా తినేసాను. ప్లేట్స్ కూడా కడిగేసుకుంటే వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే నేను టీవీ చూస్తూ ఒక 1/2 అవర్ తిన్నాను, అందుకని టైం ఎక్కువ పట్టింది స్లోగా టీవీ చూస్తూ కూడా. ఇంకా టైం వచ్చేసి అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది, కానీ టైం అయితే ఇప్పుడు చూసారు కదా 11:45 అవుతుంది. ఏదో మూవీ పెట్టుకుని చూస్తున్నాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:45 అవుతుంది. మూవీ అంటే నిద్ర వచ్చేస్తే పడుకుంటాం, నిద్ర రాకపోతే అలా ఏదో మూవీ పెట్టుకుని చూస్తాము. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. నేను తింటుంటే చూసారా మరి రూబీ ఎప్పుడెప్పుడు తింటానో దానికి పెడతానో అని చూస్తుంది. ఓకే బాయ్.